అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందాం అండి. ఒక ఫంక్షన్ అయితే జరిగిందనమాట. ఆ ఫంక్షన్‌కి నేను ఈ విధంగా రెడీ అయ్యి వెళ్ళాననమాట అండి. అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ఈరోజుటి వీడియో వచ్చేసేసి యథావిధిగా ఒక రోజులో నేను టిఫిన్ సెక్షన్ ఎలా తయారు చేసుకున్నాను, కర్రీ ఎలా తయారు చేసుకున్నాను రాత్రి నానబెట్టానమాట. ఆల్రెడీ మిక్సీ వేసేసాను అనమాట అండి. ఇగోండి పొట్టు మినప్పప్పు, అలాగే బియ్యము, రాగులు కూడా వేసానండి. ఇగోండి రాగులు కనిపిస్తున్నాయి ఎర్రగా, అక్కడక్కడ రాగులు కూడా వేసాను అనమాట. నేను వచ్చేసి ఒక గ్లాసు మినప్పప్పు వేసుకుంటే అర గ్లాసు బియ్యం వేస్తానండి. అర గ్లాసు వచ్చేసి ఇలా జొన్నలు, పచ్చ జొన్నలు కానీ రాగులు కానీ వేస్తానన్నమాట. బియ్యం ఎక్కువ వేయనమాట అండి. లేదంటే బియ్యం బదులు అచ్చం జొన్నలు రాగులైనా వేసుకుంటానమాట. ఇలా అనమాట. గ్లాసుకి మినపప్పుకి అర గ్లాసే వేస్తానన్నమాట బియ్యం, అర గ్లాసు రాగులు కానీ జొన్నలు కానీ ఇలా వేసుకుంటా. చూసారా, ఆల్రెడీ మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇది మిక్సీ వేసేసుకుంటానమాట. ఇలా దోశలకి మనం ఈ పిండితోటి చక్కగా దోశలు వేసుకోవచ్చు, గుంట పునుగులు తయారు చేసుకోవచ్చు, అలాగే మామూలు పునుగులు తయారు చేసుకోవచ్చు, ఊతప్పలు వేసుకోవచ్చు. మరి దోశల్లో చాలా చాలా వెరైటీలు, పులిహార దోశ, అలాగే ఎగ్ దోశ, ఇక చాలా చాలా వెరైటీలు మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మిక్సీ వేసేస్తాను. ఉదయాన్నే ఇక రాత్రి అంతా నాన్ని అనమాట. ఇక ఉదయాన్నే రాత్రి 4-5 సార్లు కడుగుతానండి. బాగా వాష్ చేసేసి కడిగి పెట్టేసుకుంటానమాట. ఇక ఈ వాటర్ తోటి నేను యూజ్ చేసుకుంటూ మిక్సీ వేసుకుంటానమాట అండి. ఓకేనా, మిక్సీ వేసేసుకున్నాం. ఇదిగోండి పిండి అయితే చక్కగా అంతా మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కలుపుకోవచ్చు అనమాట. కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్నాను. ఈ పూట అయితే దోశలు చేస్తున్నాను, ప్లెయిన్ దోశలేనండి. సాల్ట్ వేసి ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను ఈ బౌల్కి. ఇక ఇది వచ్చేసేసి మనం ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడప్పుడు సాల్ట్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇదిగోండి ఇక చట్నీకి రెడీ చేస్తున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, పుట్నాలు వేసి వేయించుకుంటున్నాను. చట్నీకి రెడీ చేసేస్తున్నాను. చిన్నులపాయ గర్భాలు, కొంచెం అవి ధనియాలు, జీలకర్ర కొంచెం వేసేసుకొని చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం. ఓన్లీ కొబ్బరి చట్నీ అనమాట, కొబ్బరి పుట్నాలతోటి. చట్నీ లేకుండా బాగుండదండి దోశలు అనేవి. చట్నీ అయితేనే బాగుంటుంది అనమాట. ఇలా పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే నేను యూజ్ చేస్తానండి. ఇదిగోండి ఎండు కొబ్బరిను ఇలా వేసుకుంటాను. ఎండు కొబ్బరి ఇలా పెట్టేసుకుంటాను డబ్బాకి, ఇలా ఉంచేసుకుంటాను. ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మిక్సీ పట్టేసేసుకున్నాను. కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిన్నులపాయ గర్భం, కొంచెం చింతపండు, పుట్నాలు తోటి చట్నీ అనమాట. ఓకేనా. తాలింపు పెట్టేసుకున్నాను. కరివేపాకు ముందుగానే వేసుకున్నాను. ఇదిగోండి తాలింపు గింజలు రెడీ చేసుకున్నాను. తాలింపు గింజలు అంటే ఇష్టం నాకు. తాలింపు గింజలు ఎక్కువ ఇస్తూ ఉంటాను. పొట్టు మినప్పప్పు, అలాగే పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలండి ఇంతవరకు వేసేసుకుంటాను. తాలింపు పెట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా కొబ్బరి చట్నీ పుట్నాలతోటి. ఇక దోశ కూడా వేసేసుకున్నాను. సరే, ప్లెయిన్ దోశ చక్కగా పిండి రాత్రి నానబెట్టుకున్నా సరే చక్కగా ఉన్నది. మంచిగా ఈ కన్సిస్టెన్సీ తోటి మనం దోశలు వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట.
మనందరికీ తెలుసులేండి దోశలు చేసుకునే విధానం. చూసారు, దోశలు రెడీ అవుతాయి. ఇక చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. రాగులు, పొట్టు మినపప్పు, బియ్యం కొంచెం, అంతేనండి. దోశలు రెడీ అయిపోయాయి. చక్కగా చట్నీ పెట్టేశాను. ఇక నేను వేసుకుంటాను. ఇదిగోండి, నాకు కూడా దోశలు రెడీ అయిపోయాయి. మా వారికి పెట్టేసేసాను, తింటున్నారు. చూసారా, స్మూత్గా వేడి వేడిగా దోశలు. కొబ్బరి చట్నీ సూపర్ ఉంది. అమృతమే, మెత్తగా దూదులు ఉన్నట్టుంది. ఇది మా బ్రేక్ఫాస్ట్ ఈ పూట. ఓకేనా? ఇదిగోండి, బీరకాయలు తరుగుతున్నాను, సన్న ముక్కలుగా కోస్తున్నాను, చెక్కు తీసేసి. బీరకాయ కర్రీ అనమాట ఈరోజు మాకు మధ్యాహ్నం భోజనంలోకి. సన్నగా చక్కగా చాలా మెత్తగా చిన్న చిన్నవి అనమాట బీరకాయలు, లేతవన్నమాట అండి. ఇలా 3 పచ్చిమిరకాయలు అయితే తరిగి పెట్టేసుకుంటాను సన్నగా. ఇంకివే వేసేస్తా కారంలోకి. ఇక ఒక ఉల్లిపాయ తరిగి పెట్టేసుకుంటాను. ఇంకంతే, తాలింపు వేసుకొని ఇక కొంచెం పసుపు, ఉప్పు, ఈ పచ్చిమిరకాయల కారం అలా మగ్గనిస్తే నీళ్లు పోయకుండా సిమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గనిచ్చుకోటే. బీరకాయ సన్నటి ముక్కలు తరుగుతున్నాను అనమాట. సన్నగా చెక్క అయితే పైనే తీసానండి, ఎక్కువ కూడా తీయనమాట నేను. అదిగోండి, చక్కగా బీరకాయ ముక్కలైతే కోసుకుంటున్నాను. ఈరోజు మాకు లంచ్లోకి బీరకాయ కూర. ఇవ్వండి, తాలింపు అయితే పెట్టేసేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను. తాలింపు గింజలు, కరివేపాకు మామూలుగానే వేసుకున్న తర్వాత కొంచెం మనం పసుపు, అలాగే సాల్ట్. బీరకాయ కూరలో తక్కువ పడుతుందండి, కొంచెం చాలు. చక్కగా ఇలా పసుపు, ఉప్పు వేసేస్తే ఇక మనం సిమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గిద్ది. వాటర్ ఊరుతుంది. ఇక వాటర్ తోటే చూసారా, ఇవ్వండి వాటర్. ఆ వాటర్ తోటే చక్కగా మగ్గిపోయింది. ఇక పచ్చిమిరకాయలు కూడా వేసే కదా, ఇక కారం వేయనండి. ఇలానే బాగుంటుంది, ఇలానే ఇష్టం నాకు, మా వారికి. చక్కగా ఇంకా ఇలా సిమ్లో పెట్టేసుకొని మూత. అది చక్కగా ఇలా సిమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చుకున్నాం. ఇంకా కూర రెడీ అవుతుంది. ప్రక్కన రైస్ పెట్టేసుకున్నాను చిన్న కుక్కర్లో. ఇవ్వండి, తాలింపు గింజలు పెట్టేసుకున్నాను సీసాకి. కిచెన్ కౌంటర్ ఇలా అందంగా ఉంచుకుంటాను. చూసారా, వాటర్ అయితే ఎలా ఊరిని చక్కగా ఇలా కలిపెట్టు. మనం వాటర్ వేసే పని లేకుండా వాటరే చక్కగా పసుపు, ఉప్పుకు ఊరి కమ్మగా గొత్తగా ఉంటుంది కూర. బీరకాయ అయితే చక్కగా పచ్చి ముక్కలే తినాలనిపిస్తుందండి, అంత బాగున్నాయి. లేతకాయలు అన్నమాట బీరకాయలు. నేను పైన పీల్ కూడా, తోలు కూడా చక్కగా కొంచెమే తీస్తాను, లైట్గా తీస్తాను, మరి మొత్తం తిను. ఇలా
అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం మన కాన్సెప్ట్ ఏది కదా కదూ. స్వామి అమ్మవార్లు బాతు చక్కగా చూస్తుంది కదండి. కొంగ కూడా చక్కగా చూస్తుంది. ఇక్కడ మంకీ పిల్ల, కోతి పిల్ల చక్కగా చూస్తున్నారు, వింటున్నారు. పప్పి కూడా చక్కగా వింటుంది. బుడ్డ పాప కూడా చైర్లో కూర్చొని బాగా వింటుంది. ఇక్కడ ఇలుక ఎప్పుడు తిన్నావా అని ఎదురు చూస్తుంది కదండి. మనం తయారు చేసే పదార్థాలు ఎలుక ఎప్పుడు తిన్నావా అని చూస్తుంది అనమాట. ఇవన్నీ మా రామయ్య తండ్రి గాయత్రి ఆడుకున్న బొమ్మలండి. ఇక్కడ పెట్టుకున్నాను, గుర్తుగా ఉంటాయి అని నాకు ఎప్పుడు కూడాను చూసుకుంటూ ఉంటాను అండి. కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ కట్టేసుకుందాము. చూసారా చక్కగా గుత్తగా తయారైపోయింది. చూసారా నవనవలాడుతుంది. కమ్మగా ఉంటుంది. గ్యాస్ అయితే కట్టేసేసుకున్నాం. సూపర్ అండి, చక్కగా ఉడికిపోయింది, గుజ్జు అయిపోయింది. చూసారా ఇలా నేను కారం కూడా వేయాలి, పచ్చిమిరపకాయలు వేసాను. మెత్తగా గుజ్జుగా పసిపిల్లలకు కూడా నెయ్యి వేసి చక్కగా పెడితే అమ్మని తినేసేస్తారండి. బీరకాయ అంటే నేను ఇలా తయారు చేస్తాను, ఒక చుక్క వాటర్ లేకుండా మగ్గిపోయి. ఓకే, మాకు లంచ్లోకి బీరకాయ కూర రెడీ. కమ్మగా తినేసేస్తాం. ఓకే, చూసారా పావురాళ్ళు తినేయకుండా ఎలా చేస్తున్నాయో, చిలకలు రానివ్వకుండా అవేమో అటు ఇటు ఎగురుకుంటూ ఉన్నాయి కానీ తినలేకపోతున్నాయి. చూసారా ఎలా పొడుస్తుందో, రానివ్వకుండా. ఇలా గంటకి పోస్తూ ఉంటామండి ధాన్యాన్ని, తింటూ ఉంటాయి అన్నమాట. వస్తాయి పాపం. తీగ మీద కూడా చూసారా ఎలా ఉన్నాయో నిల్చొని పావురాళ్ళకు దెబ్బకి. చూసాం కదండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.